సర్వోన్నతుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుకున్న యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, మన స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు అది మహావృద్ధి చెందుతుంది అని వాక్యం చెబుతుంది. ఎప్పుడు మన స్థితి కొద్దిగా ఉన్నా, మన పరిస్థితులు కొంచెముగా ఉన్నా, మన స్థితిగతులు అంతంత మాత్రముగానే ఉన్నా తుదకు అవి మహావృద్ధిలోనికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అని దేవుడు యోబు భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని ఎడల యథార్థంగా జీవిస్తే, నమ్మకంగా జీవిస్తే, చెడు తనమును మనం విసర్జించగలిగితే, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే, పరిశుద్ధతను మనం సంపాదించుకుంటే, దేవుని సన్నిధిలో మనము ఎట్టి స్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మన స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి మనం చెందుతాం, మహా అభివృద్ధిలోకి మనం వెళతాం. ఎప్పుడు అంటే మన జీవితాలు ఒక యోబు భక్తుడు ఎలాగైతే అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వేదనైన, వ్యతిరేకతలైన, అవమానాలైన, నిందలైన, బలహీనతలైన ఇన్ని పరిస్థితులు కూడా యోబు దేవుని ఎదుట తన ఆత్మీయతను, భక్తి జీవితాన్ని కనపరుచుకున్నాడు. ఎక్కడ దానికి దూరం అవ్వలేదు. అలాగ నీవు నేను కూడా ఉంటే మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి నొందిద్ది. అంటే యోబు జీవితంలో అన్నీ కలిగి ఉన్నాడు మొదట, తర్వాత అవన్నీ తీసివేయబడ్డాయి, తొలగించబడ్డాయి. కానీ యోబు ఉన్న విధానాన్ని బట్టి దేవుడు మరలా యోబు జీవితంలో మునుపు కొద్దిగా ఉన్న దాన్ని తర్వాత మరలా రెండింతలాగా అభివృద్ధి చేశాడు. అంటే మొదట మన ప్రస్తుత మన స్థితి కొంచెంగా ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించి క్రీస్తుని కలిగి ఉండి ఆయన ఎదుట యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగితే ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నా ముందున్న దినాల్లో, రాబోయే దినాల్లో అది మహాభివృద్ధి చెందేలా దేవుడు చేస్తాడు. అంటే దేవుడు అలా నడిపిస్తాడు, దేవుడు ద్వారా కార్యము జరుగుద్ది. అది ఈరోజు మాట్లాడుతుంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా అది తుదకు మహాభివృద్ధి చెందింది దేవుని ద్వారా, ఆయన నోటి మాట ద్వారా, ఆయన కార్యాల ద్వారా, ఆయన హస్తము ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని సన్నిధి ఎదుట మనము వృద్ధిలోకి రావాలి, మహావృద్ధి మనం చెందాలనుకుంటే మనకున్న ఈ స్థితిలోనే దేవుణ్ణి మనం అనుసరించాలి, దేవుని కలిగి మనం జీవించాలి. కనుక నీవు ఈ స్థితిలో ఉండి నా స్థితి మారాలి అని నువ్వు అనుకుంటే, నేను మహాభివృద్ధి పొందాలనుకుంటే, ఈ కొద్ది స్థితి ఇంకా దీవించబడాలి అనే ఆలోచన కలిగి ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా, పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా మా స్థితి కొద్దిగా ఉన్నా తుదకు దాన్ని మహాభివృద్ధిలోకి నడిపిస్తావు. వృద్ధి చేసే దేవుడు నీవే. ఎందుకంటే మా జీవితంలో ఆశీర్వాదం రావాలన్నా, అభివృద్ధి రావాలన్నా, వృద్ధిలోకి తేబడాలన్నా అది నీ వల్లే సాధ్యం ప్రభువా. ఎందుకంటే ఈ లోకంలో మేము ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా వృద్ధిలోకి తెచ్చే దేవుడు నీవే. కనుక ఈరోజు ఎవరైతే నీ ఎదుట యోబు వలె యథార్థమైన జీవితాలు కలిగిన వారందరినీ కూడా వారు ఇప్పుడున్న స్థితిని బట్టి కాకుండా వారు ఇంకా స్థితి నుంచి ఇంకా మహాభివృద్ధిలోనికి వారు వచ్చినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.